హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. యూఎఫ్జీ అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క యూఎఫ్జీ ఛానల్తో పాటు మనకి యూఎఫ్జీ డిజిటల్ అకాడమీ అని కూడా ఛానల్ అయితే ఓపెన్ చేసాము. ఆ యొక్క ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు డైలీ కూడా ఫాలో అవ్వండి. అదేవిధంగా www.ufjus.com అనేది మన యొక్క వెబ్సైట్ అనమాట. అక్కడ మీరైతే డైలీ కూడా చాలా సబ్జెక్టు సంబంధించినటువంటి నాలెడ్జ్ నేర్చుకుంటారు. అదేవిధంగా ఏదైనా నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ తెలుసుకుంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మన టాపిక్ ఏంటంటే చాలా మంది కూడా ఏంటంటే మనకి డిఫెన్స్లో ట్రై చేసే పర్పస్లో కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, చాలా మంది వెయిట్ అయితే ఉంటారనమాట. ఈ యొక్క వెయిట్ అనేది మనకి హైట్ తగ్గట్టుగా ఎన్ని కేజెస్ ఉండాలి అని చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. అదేవిధంగా వెయిట్ తక్కువ ఉన్న వారు కూడా ఉంటారు. మన యొక్క హైట్కి తగ్గట్టు మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది అనమాట. సో మీ యొక్క హైట్కి తగ్గట్టు మీ యొక్క వెయిట్ అనేది ఎంత ఉండాలి అనేది మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాము. ఈ యొక్క వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే చాలా మందికి కూడా ఉన్నటువంటి డౌట్ని అయితే మనం ఈ యొక్క వీడియోలో క్లారిఫై అయితే ఇచ్చేస్తాము. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం ఏంటంటే హైట్కు తగ్గట్టుగా వెయిట్ అనేది ఎంత ఉండాలో మన క్లారిటీకి అయితే తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అయితే కొద్దిమంది ఏంటంటే నన్ను చాలాసార్లు అయితే ఈ యొక్క క్వశ్చన్ అయితే రిపీటెడ్గా అయితే అడగడం జరిగింది. వారి కోసం స్పెషల్గా అయితే వీడియో చేస్తున్నాను. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హైట్ అనేది మనకి సెంటీమీటర్స్లో అయితే తీసుకుంటాము. మీకు కనుక 5.6 కానీ ఇలా ఫీట్స్లలో ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే కన్వర్ట్ చేసుకోండి. సెంటీమీటర్స్ కన్వర్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ నేను చెప్పేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అండ్ ఫీట్స్లలో తెలిసిన వారు సెంటీమీటర్స్లో అయితే మీరు మీ యొక్క హైట్ అనేది కన్వర్ట్ చేసుకున్న తర్వాతకి సెంటీమీటర్స్లో ఇక్కడ మీరు హైట్ తగ్గట్టు వెయిట్ అనేది ఎంత ఉంది, మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి అనేది క్లారిటీగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ మనకి ఈ యొక్క ఛానల్లో మనం ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్, సిఐఎస్ఎఫ్ ఇలా ప్రతి దానికి సంబంధించి డిఫెన్స్ పర్పస్ కావచ్చు, పారామిలిటరీ సంబంధించి కావచ్చు, మనం ఈ విధంగా ప్రిపేర్ అవుతాం కాబట్టి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని అయితే మనం అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పేది నేను కేవలం ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే చెప్తున్నాను. అండ్ ఫర్దర్గా మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి మన ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. అయితే ఇది ఒక చిన్న టాపిక్ అయినప్పటికీ ఇది మనకి అండ్ ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టేటువంటి విషయం అనమాట, ఇది హైట్ విషయంలో. ఓకే, అండ్ ఎనీవే మనమైతే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, హైట్ వచ్చేసి మనకి సెంటీమీటర్స్లో అయితే తీసుకుంటున్నాం. అయితే 152 సెంటీమీటర్స్ ఉంది స్టార్టింగ్ వచ్చేసి. అండ్ పక్కన మీరు కనుక చూస్తే 15 to 17 ఇయర్స్ అని, అదేవిధంగా 18 to 22 ఇయర్స్ అని, అదేవిధంగా 23 నుంచి 27 ఇయర్స్ వరకు అని, 28 నుంచి మనకి 32 ఇయర్స్ అని, 33 నుంచి 37 ఇయర్స్ వరకు అని, ఇలా అప్పటి ఏజ్ వరకు అయితే మనకి హైట్ తగ్గట్టు వెయిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఎంత పెంచుకోవాలి, మనకి ఎంత తగ్గించుకోవాలి అనేది చెప్తాను. ఈ యొక్క చార్ట్ చూస్తే మీకు కేవలం అర్థమయ్యి ఉండదు నాకు తెలిసి. ఓకే, అది ఏంటంటే మీకు ఇంత ఉండాలా ఇంత ఉండకూడదని కన్ఫ్యూజ్లో ఉంటారు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే ఇక్కడ చూడండి, 152, 153, 154, 155, 156, 157, 158 వరకు మనం ఏంటంటే 46 నుంచి మనకి ఏంటంటే 49 వరకు అయితే మనకైతే వెయిట్ అనేది ఇచ్చారు. ఓకే, ఎవరికి 15 to 17 ఇయర్స్ వరకు ఉన్న వారికి అనమాట. ఓకే, అయితే మనకి ఇక్కడ వెయిట్ విషయంకి వచ్చేసి మనకు చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఇక్కడ మనకి చాలామందికి కూడా మనకి 152 సెంటీమీటర్స్ నుంచి 158 సెంటీమీటర్స్ వరకు కూడా మనకి 15 to 17 ఏజ్ ఉన్న వారికి మనకి 50 ఎబో అయితే లేదనమాట. అయితే జనరల్గా ఏంటంటే మనకి ఇంత హైట్ ఉన్న వారికి ఏంటంటే మనకి అండ్ 50కి అయితే దాటడానికి ఛాన్స్ లేదు. ఓకే, అంటే మినిమం అయితే మీరు 50 అయితే ఉండండి. 50 వెయిట్ ఉంటే పర్వాలేదు, మీరు యావరేజ్గా 50 ఉంటే సరిపోతుంది, ప్రాబ్లం అయితే ఇటువంటిది కూడా లేదు. ఒకవేళ మీరు 50 కంటే ఎబో ఉన్నారనుకోండి, ఎబో ఉంటే ఖచ్చితంగా మీరైతే కొంచెం తగ్గించుకోవడానికైతే వెయిట్ అయితే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. హెవీగా ఉండదు, ఎందుకంటే మనం డిఫెన్స్ పర్పస్లో ట్రై చేస్తున్నాం. మినిమం ఎగ్జాక్ట్లీ 50 అనేది ఏం కాదు. ఓకే, 51, 52 అనేది లాస్ట్ వరకు మీరు అది ఎండ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు క్లారిఫికేషన్ అనేది ఇచ్చేసాను. ఓకే, 52 అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఎవరైతే 152 నుంచి 158 సెంటీమీటర్స్ వరకు ఉంటారో వారు 15 to 17 ఏజ్ మధ్యలో ఉంటారో వారైతే 52 కేజెస్ కంటే ఎక్కువ ఉండకండి. ఓకే, అది మనకి ప్రాబ్లం అవుతుంది, ఓవర్ వెయిట్ కింద తీసుకుంటారు. ఓకే, అండ్ 18 to 22 ఇయర్స్ వరకు కూడా మనకి ఏంటంటే వారు కూడా ఏంటంటే 53 వరకు అయితే మనకి సరిపోతుంది. ఓకే, అండ్ ఎందుకంటే ఆ వెయిట్లో ఆ హైట్కి ఆ వెయిట్ అనేది ఈక్వల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ
150 మనం ఏంటంటే అండ్ డిఫెన్స్ పర్పస్లో కాబట్టి మీకు అది ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, అండ్ తర్వాత మీరు 23 నుంచి 27 వరకు ఉంది చూసారా, సో అది మీకు ఎగ్జాక్ట్లీ మీరు అంత ఉన్నా సరిపోతుంది, అంతకంటే 1 or 2 సెంటీమీటర్స్ ఎక్కువ ఉన్నా సరిపోతుంది, కానీ తక్కువ మాత్రం ఉండకూడదు, అది మీరు గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 159 సెంటీమీటర్స్లో మనకి ఏంటంటే అండ్ 18 to 22 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వారికి 51 సెంటీమీటర్స్ అనేది యావరేజ్ ఉంటుంది. మీరు తక్కువ అయితే ఉండడానికి అయితే ఉండవద్దు అనమాట, మినిమం 50 అయితే ఉండాలి ఇక్కడ. సో 50 తర్వాత మీకు 55 అనేది లాస్ట్ చేసుకోండి. 55 కంటే మరి ఎక్కువగా ఉండకండి. ఓకే, ఎందుకంటే మనకి ఓవర్ వెయిట్లో అయిపోతుంది. ఓకే, మన డిపెండ్ పర్పస్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఏది తీసుకున్నా కానీ మనకి ప్రాబ్లం కాకుండా ఉండడం చూసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి 160 సెంటీమీటర్స్లో మనకి ఏంటంటే 51, 52 ఇది యావరేజ్ వచ్చేస్తుంది. తర్వాతకి 160 సెంటీమీటర్స్లో కూడా మనకి 51, 52 ఇది యావరేజ్గా అయిపోతుంది. అలా మీరు 166 సెంటీమీటర్స్ వరకు తీసుకున్నా కానీ మనకి ఇలా మొత్తం కూడా కింద చాట్ల ప్రతిదీ A to Z మనకి ఇంకా ఎన్ని సెంటీమీటర్స్ మీరు ఏది తీసుకున్నా కానీ మనకి అంతా కూడా యావరేజ్ అయిపోతుంది. ఓకే, సో ఆ తర్వాతకి మీరు హైట్ తగ్గట్టు ఇంత ఉండొచ్చు కానీ ఎంతకి దాటి ఉండకూడదు అని అంటే ఇక్కడ చార్ట్లో చూపించిన దానికంటే మీరు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్గా మనం డిఫెన్స్ పర్పస్లో ట్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చార్ట్లు చూపిస్తున్నటువంటి ఈ యొక్క హైట్ వెయిట్ ఈక్వల్ అనేది మనకి ఏదైతే మనకి 5 ఎబోవ్ అయితే ఉండకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పినటువంటి ఏదైతే స్టార్టింగ్లో కాకుండా 152 నుంచి 158 వరకు అయితే నేను చెప్పాను ఇంత యావరేజ్ అనేది మినిమం 50 ఉంటే సరిపోతుందని. అండ్ రిమైనింగ్ వాటికి వచ్చేసి మనకి ఏంటంటే 6 యాడ్ చేసుకోండి, అంతకంటే మీరు ఎక్స్ట్రా అయితే ఉండకూడదు. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మనకి ఈ యొక్క చార్ట్లో ఉన్న విధంగా అయితే మీరు యొక్క బాడీని అయితే ఫ్లెక్సిబుల్గా చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి వర్కౌట్స్ అయితే నేను ప్రతిదీ అయితే వీడియో చేశాను. ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అది చూసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తూనే ఉంటాను. సో మీరు ఎక్కడైతే ఒక డిసప్పాయింట్ అయితే కాకూడదు, బట్ కాకపోతే నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఓకే, ఈ విధంగా మీరు ఉంటే సరిపోతుందంటే. అండ్ మనకి చాలామంది కూడా హైట్ టు వెయిట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి అయితే మీరైతే ఇదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎవరైతే చూస్తున్నారో. ఓకే, సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకైతే ఒక ఐడియా ఉంటుంది. సో ఆ యొక్క చార్ట్ని చూసి డైలీ కూడా ఇంకెంత ఇంప్రూవ్ అయింది, ఎంత ఇంప్రూవ్ కావాలి అనేది అయితే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో దాని ద్వారా అయితే మనమైతే తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇప్పుడు మనం మొత్తం కూడా చూసింది ఏంటంటే మనకి WHO నుండి మనకి ఏంటంటే రిలీజ్ చేసినటువంటి చార్ట్ అనమాట. సో అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు వాళ్ళు కూడా అయితే ఈ విధంగానే చెప్పారు. సో కాబట్టి మనం ఏంటంటే కొంచెం అటు ఇటు 1 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ అయినా మనకి డిఫరెన్స్ ఉన్నా పర్వాలేదు. కాకపోతే మనం ఏంటంటే ఎక్కువగా వెయిట్ ఉన్నాం అనుకోండి, మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. వెయిట్ ఏ విధంగా తగ్గించుకోవాలని కూడా నేను చాలా విధాలుగా నేను వీడియోస్ అయితే చేశాను. మరి వెయిట్ ఏ విధంగా తగ్గించుకోవాలని ఆ యొక్క వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. వెయిట్ ఏ విధంగా గెయిన్ కావాలని కూడా వీడియోస్ అయితే చేశాను. సో అవి కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సంబంధించినటువంటి వర్కౌట్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క వర్కౌట్స్ కూడా వీడియోస్ అయితే చేశాను. ఆ యొక్క వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ప్రతిదీ కూడా ఫాలో అయితే మీకైతే మీ యొక్క బాడీని అయితే ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవచ్చు. సో చాలా బాగా అయితే యూజ్ అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.